తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయాలపైన లోక్సత్తా అధినేత జేపీ స్పందించారు. ప్రజాప్రతినిధులను డబ్బుతో కొనడాన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే కొనుగోలుకు 5 కోట్లు ఇవ్వాలని చూడటం తనను దిగ్భ్రాంతికి గురిచేస్తుందని జేపీ చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంటున్న జేపీతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి క్వశ్చన్ టైం. ఓటుకు నోటు వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేను కొనటానికి కోట్లాది రూపాయలు వెచ్చించారన్న అభియోగాలు ఏకంగా ఒక రాష్ట్ర సీఎం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు రాను అంటే రోజు గడుస్తున్న కొద్దీ కొత్త కోణాలు, కొత్త పుంతలు తొక్కుతుంది. గవర్నర్ అధికారాలు, సెక్షన్ 8 తదితర అంశాల మీద కూడా ఈ కేసు ఒక్కసారిగా పయనిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మనతో ఉన్నారు. నమస్కారం. సార్, వాస్తవంగా ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత, ఈ కేసు పూర్వపరాలు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, మీకు తెలిసిన తర్వాత ఒక ప్రజాస్వామ్యవాదిగా అనేక మౌలిక సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా మీకు వినిపించగానే ఏమనిపించింది? ఎమ్మెల్యే ఓటుని డబ్బులతో కొంటున్నారన్నది నాకు ఆశ్చర్యం అనిపించలే, బాధ కలిగింది. కానీ ఏ అధికారం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ పదవికి ఒక్క ఎమ్మెల్యే ఓటుకి 5 కోట్ల అని అబ్బురం అనిపించింది. నాకేమన్నా షాక్ అనిపిస్తే ఒక ఎమ్మెల్యే ఓటుని కొనడం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 కోట్లు అన్నది చాలా దిగ్భ్రాంతికరంగా అనిపించింది. అంటే మనకి తెలుగునాట కేవలం అవినీతనే కాదు, ఒక ఉన్మాద దశగా మనం చేరుకున్నాం అనిపించింది. పంచాయతీ ఎలక్షన్లో 30-40 లక్షలు, కొన్ని చోట్ల ₹1 కోటి, అసెంబ్లీకి 10 కోట్లు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటుకి 5 కోట్ల స్థాయికి కొన్ని సందర్భాల్లో అయినా రావటం అంతా కూడా ఏంటంటే అధికార లాలస ఎంతగా మనల్ని ఉన్మాదంలోకి, ఒక పిచ్చితనంలోకి నెడుతోందన్నది నాకు బాగా చాలా గాఢంగా అనిపించింది. మరి ఈ దేశంలో మార్పు కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మనసులో సహజంగా ఇవి చూస్తే బాధ కలుగుతుంది, మరింత పట్టుదల పెరుగుతుంది దీన్ని మార్చాలి అని చెప్పని. ఈ ఆడియో టేపులు కానీ, వీడియో టేపులు కానీ బయటకు వచ్చిన సందర్భంలో ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో, ఎదుర్కొంటున్న పార్టీ కానీ, ఎదుర్కొంటున్న వ్యక్తులు కానీ నేరుగా ఎలాగో స్పందించకపోవడం, అంశాన్ని కళ్ళ ముందు వచ్చిన తర్వాత వేరు అంశాలను ప్రస్తావనకు తీసుకురావడం, ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా ప్రజాస్వామ్యవాదిగా మీరు ఒక పార్టీ కానీ, ఒక పార్టీ అధ్యక్షుడు కానీ, ఒక సీఎం కానీ ఎవరైనా ఈ అభియోగాలు ఎదుర్కొంటున్నప్పుడు ఎట్లాంటి వివరణ ఇవ్వాలి? అసలు నిజంగా ప్రజల ముందు ఎట్లాంటి సంజాయిషితో కానీ లేకపోతే ఇతరత్ర ప్రయత్నంతో కానీ రావాల్సిన అవసరం ఉందంటే? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు జవాబుదారీగా ఉండడం, ఏమైనా ఆరోపణలు వస్తే నిర్దిష్టంగా వాటికి సమాధానం చెప్పటం, తప్పు జరిగితే దానికి బాధ్యత తీసుకోవటం, శిక్ష అనుభవించడం, ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. కానీ మన దేశంలో మనం దాన్ని మర్చిపోయినాం. తమిళనాడులో మీరు చూస్తే జయలలిత మద్దతుదారులంతా కూడా ఆవిడ ఏ తప్పు చేయలేదు అనుకుంటారు. డిఎంకే ఎంత అవినీతికి పాల్పడ్డా డిఎంకే వాళ్ళంతా కూడా జయలలితను ఉరేయాలంటారు. అట్లాగే ఢిల్లీలో ఇప్పుడు ఈవేళ ఆ లలిత్ మోడీ విషయంలో ఫోన్ కాలో లేకపోతే ఉత్తరం రాస్తుంది కాబట్టి ఆవిడ పదవి పోవాలి, విదేశాంగ మంత్రిని అని చెప్పి అంటారు. అబ్బాయి, మీరు 100 కోట్లు 1000 కోట్లు తిన్నారు, ఈవిడ ఒక ఫోన్ చేసింది అంతేనో, అది కూడా మానవతా హృదయంతో తప్ప దీనిలో అవినీతి ఏం లేదు కాబట్టి చెవని ఇటు పక్క అంటారు. అంటే ఏమిటంటే పూర్తిగా ఒక పక్షపాత ధోరణి సమాజం మొత్తాన్ని ఆవహించింది, పార్టీలను మాత్రమే కాదు. కారణం అంటే పార్టీలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళదా, లేకపోతే ఆ విషయాన్ని నేరుగా చేరవేయడం రూపాల్లో? ఇప్పుడు మన తెలుగునాట అయినట్టయితే ప్రత్యేకంగా ప్రాంతీయ ఉద్వేగాలు, ఈ మనసుల్లో తీవ్రమైనటువంటి భావావేశాలు 2 రాష్ట్రాల్లో కూడా కావాలని పెంచి పోషించడం. తొలుత తెలంగాణలో వచ్చినాయి, కానీ కాలక్రమేణా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు అక్కడ 2 చోట్ల జరుగుతున్నాయి. ఈ 2 కేవలం అక్కడ ఈ రెచ్చగొట్టే వాళ్ళకి బాగా లాభంగా మారుతున్నాయి. ఒకటి కారణం అది. తర్వాత ఈ తెలంగాణ ఉద్యమము, ఈ సమైక్యాంధ్ర, ఈ గందరగోళంలో పత్రికలు కూడా పూర్తిగా ఏదో ఒక దాన్ని భుజాన వేసుకుని వ్యక్తిగతంగా మనసుల్లో తీవ్రమైనటువంటి భావావేశాన్ని, కొన్ని సందర్భాల్లో ద్వేషాన్ని నింపుకున్నారు. అది ఇంకా కొనసాగుతున్నది. కాబట్టి మామూలుగా దేశమంతటా ఈ సమస్య ఉన్నా కూడా మనకి ఈ ఆంధ్ర తెలంగాణ నేపథ్యంలో మరింత తీవ్రంగా ఉన్నది. కేవలం పార్టీలోనే కాదు, పత్రికల్లోనూ జనం మనసుల్లో కూడా చాలా మేరకు మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు కూడా నీతి, నిజాయితీ, ధర్మం, దేశం గురించి నిజంగా ఆలోచించి నమ్మేవాళ్ళు కూడా చాలా మేరకు దీనికి ప్రభావితులవుతున్నారు ఇవాళ. అందుకనే కులము, ప్రాంతము, పార్టీ ఈ 3 కూడా తీవ్రంగా తెలుగు ప్రజలు 2 రాష్ట్రాల్లో కూడా అత్యధికులు, ముఖ్యంగా ఆలోచిస్తున్నారు అనుకునే వాళ్ళు, చదువుకున్నారు అనుకునే వాళ్ళు, పత్రికలో ఉన్నారు అనుకునే వాళ్ళు, వాళ్ళ మనసుని ప్రభావితం చేస్తున్నాయి, వాళ్ళ మాటల్ని ప్రభావితం చేస్తున్నాయి. చాలా దురదృష్టకరం.
బహుశా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఒక మార్గాల్లో ఈ మూడింటిని వాడుకుంటున్నారన్న విస్తృత ప్రచారం కూడా దానిలో అనుమానం లేదు. రాజకీయ పార్టీలు ఏది ఉపయోగపడితే దాన్ని ఉపయోగించుకుంటాయి. కాబట్టి విత్తు ముందా చెట్టు ముందా సమాజంలో మనం మన మంచి ఏంటో అర్థం చేసుకుని దానికోసం నిలబడతామని ఒక పక్కన, విజ్ఞత గల నాయకత్వం వచ్చి కొన్ని తప్పులు జరిగినా కూడా ముందు సమాజం భవిష్యత్తు ముఖ్యంగానే మన వ్యక్తిగత ప్రజలు ముఖ్యంగా అని చెప్పి ఆలోచించిన నాయకత్వం వస్తుందని మరో పక్కన. ఈ రెండు కూడా ఈ రెంటి మధ్య ఏది ముందు ఏది తర్వాత అనేది మనకి మీమాంస జరుగుతూనే ఉంటుంది. కానీ ఈవేళ దురదృష్టం కొద్దీ ఇటు సమాజంలోనూ ఈ విషపు ధోరణులు బాగా ప్రబలిపోయినాయి, ఇటు రాజకీయంలో ఏమాత్రం ముందు చూపు కానీ విజ్ఞత కానీ లేకుండా సమాజం అంతా కూడా అల్లకల్లోనైనా పర్లేదు, మునిగిపోయినా పర్లేదు, మేము మా కుటుంబాలు మా పార్టీలు మా అధికారం తప్ప ఇంకేం అక్కర్లేదనే భావం కూడా ప్రాపించింది. ఆడియో టిప్లు మీరు విన్న తర్వాత నిజంగా మీకు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. కొన్ని కామెంట్స్ అంటే నేరుగా కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఇప్పటి వరకు దాని నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు. ఆ దిశగా అసలు నేను అందుకని ఇప్పటికి దాని గురించి నేను మళ్ళీ వ్యాఖ్యానించాను. చెప్పవలసిందో స్పష్టంగా చెప్పాను, దానికి కట్టుబడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు రకరకాలుగా ఒకసారేమో అసలు ఈ చంద్రబాబు నాయుడు గారు గొంతే కాదని చెప్పంటున్నారు, మరోసారేమో గొంతైనా కూడా దాన్ని ఏర్చి కూర్చి ఫ్యాబ్రికేట్ చేశారు అని చెప్పంటున్నారు. ఇప్పుడు ఈవేళ ఒక స్టేట్మెంట్ చూశాను నేను ఎవరిదోనూ, అబ్బాయి దానిలో డబ్బులు ప్రస్తావన లేదు, మాట్లాడినా కూడా దానిలో డబ్బులను గురించి కొనడం లేదు కాబట్టి అసలు గొడవ లేదంటున్నారు. కాబట్టి ఒక సందిగ్ధత దానిలో ఉన్నది. చివరికి ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారన్నది వారు నిర్ణయించుకోవాలి. కానీ నేను చెప్పేది దాని గురించి కాదు. ఆడియో టేపు నిజం కాకపోయినా కూడా కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ ఎన్నిక కొనటం అనేది చాలా దారుణమైన అంశం. ఇది అందరూ చేస్తున్నమాట వాస్తవమే. 5 కోట్లు కాదు 50 లక్షలు అవుతుందా, కోటి అవుతుందా, వివరాలకు వెళ్ళక్కర్లా. కానీ కనీసం సాక్ష్యాధారంతో పట్టుబడ్డప్పుడన్నా కూడా ఈ జాతి స్పందిస్తుందా లేదా, రాజకీయాన్ని మార్చడానికి పూనుకుంటుందా లేదా. 50 లక్షల రూపాయల నోట్ల కట్టలు అక్కడ దొరికినప్పుడు ఏం సమాధానం? కానీ అప్పుడు కూడా బుకాయించేసే మామూలు ఇది అందరూ చేస్తున్నమాట వాస్తవం, నేను కాదంటలే. ఎవరు చేసినా తప్పే. కాబట్టి ప్రతివాడు కూడా నేరాన్ని తను దొరికగానే అందరూ చేస్తున్నారు కాబట్టి నా నేరం ఓకే అని చెప్పంటే ఈ దేశంలో హత్య దగ్గర నుంచి ఓట్లు కొనడం దాకా అన్నీ బాగానే ఉంటాయి. ఈ దేశం ఎప్పుడు మారుతుంది? మనం ఆ రీతిలో ఆలోచించకపోతే తప్పులు జరుగుతున్నా కూడా గతి లేక తప్పులు చేస్తుండొచ్చు కొన్ని సందర్భాల్లో, కావాలని చేస్తుండొచ్చు మరికొన్ని సందర్భాల్లో. కానీ దీని నుంచి బయటపడాలన్న తపన రాజకీయ నాయకత్వానికి ఈ దేశంలో లేకపోతే ఇది ఇంతే అని చెప్పని తెగించిపోయి దాన్ని కొనసాగించే ప్రయత్నం జరిగితే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. దేశాన్ని ప్రేమించేవాళ్ళు, వ్యవస్థ మారాలని కోరుకునే వాళ్ళ పోరాటం అది. ఇది చంద్రబాబు నాయుడు గారా, కేసీఆర్ గారా, జగన్ గారా, మరొకళ్ళ నాకు అనవసరం. వ్యక్తులుగా సమస్య ముఖ్యం. ఇక్కడ వ్యవస్థను బాగు చేయాలని చెప్పంటే కనీసం సాక్ష్యాధారాలుండి తీవ్రమైనటువంటి రాజకీయ అనైతికతకు పాల్పడినప్పుడైనా సరే దాని మీద చర్యలు ఉంటాయి, రాజకీయంగా దానికి జవాబుదారితనం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది అన్నటువంటి ప్రయత్నం జరగకపోయినట్టయితే మనం దీన్ని కేవలం రాజకీయ పోరాటంగా మార్చేసి సమాజం మొత్తాన్ని సమితం చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదం. ప్రజలు రాజకీయం కోసం రాజకీయ పార్టీల కోసం లేరు, ప్రజల కోసం రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇవాళ ప్రజల్ని రాజకీయాలకు బలి చేసే పరిస్థితి, వాళ్ళని సమితం చేసే పరిస్థితి వస్తున్నది. సార్, ఇంకో కీలకమైన విషయం, ఇప్పుడు ఈ కేసు విచారణ ఒకవైపు జరుగుతున్న దశలోనే మరోవైపు మాకు ఏసీపీ ఉంది, మహారాష్ట్రానికి పోలీసు బలగాలు ఉన్నాయి, అసలు జ్యూరిడిక్షనే లేదు, ఒక రాష్ట్ర సంబంధించిన సీఎంని ఎలా అరెస్ట్ చేస్తారు, తదితర కొత్త వాదనలు వస్తున్నాయి. మీరు పరిపాలనా పరంగా రాజ్యాంగ పరంగా చాలా నిష్ణాతులు. ఈ కేసు ఏసీపీ టేకప్ చేయొచ్చా? ముఖ్యమంత్రి పైన కూడా కేసు పెట్టే అధికారాలు ఉన్నాయా? ఉంటే ఇది కరెక్టేనా? అవినీతి అన్న ఆరోపణలు ఉన్నట్టయితే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కనుక అది నేరమైనట్టయితే ఖచ్చితంగా ఏసీబీకి జాతీయ స్థాయిలో ఉన్నట్టయితే సిబిఐకి అధికారాలు ఉన్నాయి. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. అయితే ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి నేరం కాబట్టి ఎన్నికల సంఘానికి కూడా మరి తెలియజేశారో నాకు తెలియదు. వారికి కూడా తెలియజేయటం నివేదిక ఇచ్చారు, సాంప్రదాయం. నివేదిక ఇవ్వటం, వారు కూడా మీరు ఇన్వెస్టిగేషన్ కోరాలి సహజంగానే, ఎందుకంటే ఎన్నికల సంఘం బాధ్యత ఆరోపణలు వస్తే ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి చట్టబద్ధంగా అధికారం ఉంది. కానీ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విభజన, ఉమ్మడి రాజధాని, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఈ రాజకీయంగా మరి ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి ఇది ఉన్నప్పుడు దీన్ని సిబిఐ కనుక నివేదించినట్టయితే, ఆ సిబిఐ లోక్పాల్ అధీనంలో పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించేసినట్టయితే నిర్ణయం ఏం చేసినా కూడా అది ప్రజల మధ్య సమస్యగా ఉండదు. ఇప్పుడు ఇవాళ ఏమిటంటే రాజకీయ పార్టీలు 2 రాష్ట్రాల్లోనూ కూడా వీళ్ల సమస్యను ప్రజల సమస్యగా మార్చడంలో కృతకృత్యులైనారు. ఈవేళ సామాన్యులు చాలా, కనీసం రాజకీయాన్ని కాస్త కూస్త పట్టించుకునే వాళ్ళు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వీళ్ల సమస్యని ప్రజల సమస్యగా భావిస్తున్నారు. ఈవేళ తెలంగాణ రాష్ట్ర ఏసీబీ చట్టబద్ధంగా ఏ నిర్ణయం చేసినా కూడా పద్ధతి ప్రకారం, సిఆర్పిసి ప్రకారం, ఈ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ ప్రకారం వారు ఏం చేసినా కూడా దానికి విపరీత వ్యాఖ్యానాలు చేసి మాకు అన్యాయం చేశారు నటపక్కననే అవకాశం ఉంది.
వాళ్ళు ఒకవేళ రేపొద్దున సాక్ష్యాధారాలు లేవు కాబట్టి దీనిలో చంద్రబాబు నాయుడు గారు మరొకరు వారిని ముద్దాగా నిర్ణయించలేమని చెప్పంటే రాజకీయ ఒత్తిడి లొంగి వీళ్ళు తప్పుకున్నారని చెప్పి ఇటు పక్కన తిట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకమైన ఒత్తిడి లేకుండా చేయాలంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించకుండా జాతీయ స్థాయిలో ఉన్న సిబిఐకి వెళితే బహుశా ముందు వాళ్ళ మీద ఒత్తిడి తగ్గుతుంది, చట్టబద్ధ పాలనకి మరింత బలం చేకూరుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి కాబట్టి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి అభియోగాలు వచ్చాయి కాబట్టి ఈ రీజనల్ ఇష్యూలు ప్రాంతీయతకు సంబంధించిన అంశాలు ముందుకు వస్తున్నాయి. వాస్తవంగా కేసును పూర్తిగా పక్కన పెడుతున్నారనేది ఒక రకమైన భావన. దానిలో అనుమానం లేదు. ఈవేళ అసలు అవినీతి నిరోధక చట్టం కింద నేరం జరిగితే ఎవరు చేశారు ఆ విషయం పక్కన పెట్టేసి ఆంధ్రానా తెలంగాణనా, ఎవరు ఏసీబీ ఉంది, ఎవరు పోలీసులు ఉన్నారు, లేకపోతే ఎవరు జ్యూరిస్డిక్షన్ ఏమిటి, ఈ హైదరాబాద్ మీద పెత్తనం ఎవరికి, మరి ఉమ్మడి రాజధాని కాదా, ముఖ్యమంత్రితో సమానమా కాదా, దీనిలోకి వెళ్ళిపోయింది. ఈ రెండు వేరువేరు అంశాలు. నేరం జరిగితే నేరానికి మరి నేర పరిశోధన జరగటము, ప్రాసిక్యూషన్ జరగడం, శిక్ష వేయడం ఒకటి. రెండవది ఆంధ్ర తెలంగాణ విభజన నేపథ్యంలో ఓ చట్టం చేయడము, దానికోసం మనకున్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ఏర్పాట్లు జరగటము, దానిలో కొన్ని అమలు కావటం, కొన్ని అమలు కాకపోవటం, ఏ మేరకు అమలు కావాలి, ఏ మేరకు అమలు కావటం లేదు, ఏ సమస్యలు ఉన్నాయి, దాని పరిష్కారం. ఈ రెంటిని వేరువేరుగా చూడాలి. నేరానికి సంబంధించిన పరిశోధన, చట్టబద్ధ పాలన వేరు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా ఉన్న సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఒక చట్టం ఏర్పాటు చేయడం, దాని అమలు, దానిలో ఉన్న సాధక బాధకాలు వేరు. ఈ రెంటిని ఇప్పుడు కలిపేయడం జరిగింది. పత్రికల్లో కానీ నాయకుల మాటల్లో కానీ ఈ పూర్తిగా కలగాపలగం చేశారు. జనానికి మొత్తానికి కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఇంత అయోమయం, గందరగోళం దారితీయడానికి కారణం కూడా ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలో భాగమేనని ఒక రకమైన ఇద్దరు దానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి. దీన్ని ఒక నేరాన్ని నేరంగా చూడకుండా రెండు రాష్ట్రాలు దాన్ని రాజకీయం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయంగా బలాబలాలు తెచ్చుకోవడం కోసం, పైచేయి సాధించడం కోసం ఒక పెనుగులాటలో భాగంగా తయారైపోయింది. ఈ సెక్షన్ 8 గవర్నర్ అధికారులు, ఈ రెండు అంశాలు కూడా పెద్ద ఎత్తున ప్రస్తావనకు వస్తున్నాయి సార్. హైదరాబాద్ సంబంధించినంత వరకు అంటే రాష్ట్రం విడిపోయి ఏడాది గడిచింది, మీరు అనేక సమావేశాలు, చర్చల్లో పాల్గొన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య అనేది మీ కంటికి కనిపించిందా, లేకపోతే అసలు గవర్నర్ అధికారాల అమలు సక్రమంగా జరగలేదని మీరు భావిస్తున్నారు? అందుకే ఇప్పుడు దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, గవర్నర్కి అధికారాలు దఖలు పడలేదు. చట్టం ఏమో చాలా స్పష్టంగా విస్పష్టమైన భాషలో హైదరాబాద్ నగర శాంతి భద్రతలు గవర్నర్ చేతుల్లో పెట్టాలి. అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి ఆయన నిర్ణయాలు తీసుకోవాలి. ఆయనకి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇతర సలహాదారులు ఉండాలి. ఒకవేళ ఇది గవర్నర్ పరిధిలోకి వస్తుందా లేదా అన్న సందేహం వస్తే అది పూర్తిగా గవర్నర్ విచక్షణాధికారాన్ని వదిలిపెట్టాలి. ఇది చట్టంలో స్థూలంగా చెప్పిన మాటలు. అవి అమలు కాల. ఇద్దరు అడ్వైజర్స్ని, చాలా నిజాయితీ గల వాళ్ళని, మంచి పేరున్న వాళ్ళని, ఏపీవేణి శర్మ గారు కానీ, పీసీ మోహంతి గారు కానీ, చాలా ఎవరు కూడా వాళ్ళ మీద వేలెత్తి చూపలేరు. కానీ వారికి ఏమీ బాధ్యత లేకుండా కారు, ఫోను, ప్యూను, లైటు మాత్రం ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి కూర్చోబెట్టారు అంతే. అది కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు. అది తప్ప అసలు ఇది అమలు కాలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది, అసలు రాజ్యాంగపరంగా రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని చట్ట రూపంలో వేరే వాళ్ళకి బదిలీ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? రాజ్యాంగంలో మొట్టమొదటి అంశం శాంతి భద్రతలు, రాష్ట్రానికి ఉన్న అధికారం. దాన్ని మీరు చట్టరూపంలో రాజ్యాంగ సవరణ చేస్తే సరే, కానీ చట్టరూపంలో ఎట్లా మారుస్తారని అదొక వాదన వస్తుంది. రెండోది, మీరు అన్నట్టుగా ఈ సంవత్సర కాలంలో ఏ ఇబ్బంది లేనప్పుడు, ఆంధ్ర తెలంగాణ ఇబ్బంది లేకుండా మంచి చెడు గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు కూడా శాంతి పట్ల ఆ రకంగానే ఉన్నాయి. ఏ రకమైన వివక్ష లేదు. అవినీతి ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, పూర్వం ఎప్పుడు ఈ దేశంలో అన్ని చోట్ల ఉన్నాయి. అంతేగాని ప్రత్యేకంగా ఈవేళ ప్రాంతీయ వివక్షలో శాంతి భద్రతలకు విఘాతం లేనప్పుడు ఇప్పుడు రచ్చెందుకని తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ రాష్ట్రం ఏర్పడ్డటువంటి ప్రత్యేక నేపథ్యంలో ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి అందరినీ సమదృష్టితో చూస్తారని చెప్పి అనుకునే భావం కలగాలంటే, నమ్మకం కలగాలి. అందులో కొన్ని సందర్భాల్లో కొంచెం అదనంగా మాటలు పేలినాయి కాబట్టి. రెండోది, ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ మీమాంస లేకుండా దీనికి గవర్నర్కి ప్రత్యేక అధికారాలు ఇచ్చి ఆయనకి అడ్వైజర్లు పెట్టాలి. కాబట్టి దాన్ని పాటించకపోతే ఇబ్బంది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన. ఇది ఏది రెండు వాదనలో కూడా కొంత సబబైన వాదనలు ఉండొచ్చు. దాన్ని మనం న్యాయపరంగా తేల్చుకోవాలి, లేకపోతే జాతీయ స్థాయిలో అటార్నీ జనరల్ ఉంటారు, సలహా తీసుకుని తేల్చుకోవాలి. మరి రాజకీయంగా అందరూ కూర్చొని ఒడంబడిక చేసుకుని తెలుసుకోవాలి తప్ప రచ్చ చేస్తే తేలేదు కాదు. కేసుకి రచ్చకి సంబంధం లేదంటారు. ఈ రెండు వేరు కావాలి. క్రిమినల్ కేసు వేరు, అవినీతి నిరోధక చట్టం కింద క్రిమినల్ కేసు వేరు. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల విషయంలో గవర్నర్ పాత్ర ఏ మేరకు ఉండాలన్న విషయం వేరు. ఇది రాజకీయంగా తేలాలి. రెండోది, మొట్టమొదటి చట్టపరంగా తేలాలి. రెంటిని మనం ముడిపెట్టడం ధర్మం కాదు.
వ్యవస్థల పట్ల ఒక నమ్మకం, ఒక సాధారణ వ్యక్తికి ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, శాసన వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక రకమైన నమ్మకం, భరోసా ఉన్న నేపథ్యంలో ఈ తాజా వివాదాల నేపథ్యంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఈ మొదలైందనేది ఒక రకమైన వాదన. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? దాన్ని తిరిగి మన దురదృష్టం ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్ననాడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట. అది సిబిఐని గురించి కావచ్చు, ఏసీబీని గురించి కావచ్చు, మరో సంస్థను గురించి కావచ్చు, లేకపోతే ఒక విధానాన్ని గురించి కావచ్చు. మీరు అమెరికాతో అణు ఒప్పందం ఉందనుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట మాట్లాడి దానికి ఆ కారణంగా ప్రభుత్వాన్ని దింపడానికి పూనుకున్నారు. ఇవాళ దానికి అనుకూలంగా ఉన్నారు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తొంగలోకి తొట్టడం అనేది ఈ దేశంలో సాంప్రదాయం, ఇది దేశానికి ప్రమాదం ఇదే. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు జనానికి ఎట్లా రకంగా ఓట్లు రావడం జనాకర్షణ తప్ప, మనం ప్రజల కోసం దీర్ఘకాలికంగా ఆలోచిస్తున్నప్పుడు మంచి ఉంటే సమర్థిద్దాం, చెడు ఉంటే వ్యతిరేకిద్దాం, ఏ పార్టీ ఎవరన్నది మనకు అనవసరం అన్నటువంటి అంత స్థాయి మన రాజకీయంలో పొరపాటును కూడా మనం చూడాలి. అదే దేశంలో అరిష్టానికి కారణం. దానిలో భాగంగా ఎక్కడున్న ప్రత్యేక పరిస్థితులు మరింత ఎక్కువగా మరింత ఒక అడుగు ముందుకేసి ఇంతటి విద్వేషాలను పెంచే రీతిన ఇక్కడ చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టకపోయినట్టయితే తెలుగు ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఖచ్చితంగా ఈ ప్రయోజనాలు కాపాడాలన్నా, రాజకీయాల నైతికత కాపాడాలన్నా మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఇప్పుడు చర్చ జరుగుతుంది. సిబిఐకి ఖచ్చితంగా ఈ కేసు బదిలీ చేయాలి. బదిలీ చేసి తుదకంటూ దీన్ని తీసుకెళ్ళాలి. ఇక వాళ్ళు ఎవరు ఏంటి మనకు అనవసరం, తుదకంటూ తీసుకెళ్ళాలి. దాంతో ఆపకుండా ఇక రేపొద్దున ఇలాంటి రాకుండా రాజకీయంగా మౌలికమైన సంస్కరణల కింద నాంది పలకాలి. నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, ప్రత్యక్ష ఎన్నికలు రాష్ట్రంలో పెడదాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే చాలా మేరకు శాసనసభ, శాసనమండలి దాని ఎన్నికలకి హడావిడి డబ్బులు ఇది కొంతమేర ఒక్కరోజు తగ్గపోవచ్చు. దాంతోపాటు స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఇచ్చి ఎక్కువ బాధ్యత అక్కడే పెట్టేస్తే మంచి చోటు అక్కడే పనులు అయిపోతాయని భావం ఉంటే ఈ ఎమ్మెల్యే పదవులకి అసలు గిరాకీ ఉండదు. ఎమ్మెల్యేకి గిరాకీ ఉండదు, ఇంక ఎమ్మెల్సీ ఏముంది? దీనికి ఇంత గ్లామర్ అక్కర్లా. రాజకీయ పదవులకి ఇంత గ్లామర్ ఏంటి? ప్రపంచంలో ఎక్కడ లేదే. మీకు టెక్సాస్ రాష్ట్రం అంటే అమెరికాలో రెండవ పెద్ద రాష్ట్రం, కాలిఫోర్నియా తర్వాత అతిపెద్ద రాష్ట్రం. అది చాలా కీలకమైన రాష్ట్రం. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న నా టెక్సాస్ నుంచి వచ్చాడు. ఆయన తండ్రి కూడా ఆ రాష్ట్రం నుంచి వచ్చారు. మరి అలాంటి రాష్ట్రంలో 2 ఏళ్లకు ఒకసారి శాసనసభ్యులు సమావేశం అవుతారు. 2 ఏళ్లకు ఒకసారి. ఆ 2 ఏళ్ల బడ్జెట్ని ఆ 15 రోజులు 4 రోజుల్లో వాళ్ళు పూర్తి చేసేసి వాళ్ళు దాన్ని ఆమోదిస్తారు. చర్చ జరిగిన తర్వాత కొన్ని అవసరం చట్టాలు చేస్తారు. మళ్ళీ 2 ఏళ్ల దాకా వాళ్ళు కలవాల్సిన అవసరం కూడా ఉండదు. శాసనసభ్యుడు పక్కన ఇంట్లో ఉంటే ఆ పక్కింటానికి శాసనసభ్యుడు ఉన్నాడని తెలియదు. టెక్సాస్ రాష్ట్రం భారతదేశం కంటే చాలా ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం. భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే టెక్సాస్ రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ ఎక్కువ. అలాంటిది పక్కింట్లో ఎమ్మెల్యే ఉన్నాడని ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. మన దేశంలో అసలు ఎమ్మెల్యే పదవికి, ఎమ్మెల్సీ పదవికి ఏంటింత హంగామా, ఏమిటింత గ్లామరు, ఏమిటింత ఖర్చు, దానికోసం ఇంత ఓట్లు కొనుగోలు ఏమిటి, దానికోసం జనమధ్య ఇంత రాద్ధాంతం అంటే ఎంత ఉన్మాదంలో పడిపోయాము. ఈ వికృతమైనటువంటి ఉన్మాద దశ నుంచి ఈ సమాజం బయటపడాలి. లేకుండా మనం ఎంత తిట్టినా లాభం లేదు. వీళ్ళందరూ కూడా ఊబిలో కూరుకుపోయారు. లేకపోతే నిజానికి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎమ్మెల్సీ పదవి నాకు ఆఫ్టర్ ఆల్ ఏముంది. నిజంగా ఎమ్మెల్సీ ఏముంది? మొత్తం కౌన్సిల్ అంతా కలిస్తే కూడా దానికి అధికారం ఏముంది? 90 రోజుల పాటు అసెంబ్లీ చేసిన చట్టాన్ని ఆపచ్చు అంతే. కౌన్సిల్కి ఉన్న అధికారం చాలామంది తెలుసు తెలియదు. కౌన్సిల్కి ఉన్న ఏకైక అధికారం 90 రోజుల పాటు అసెంబ్లీ చేసిన చట్టాన్ని ఆపగలరు అంతే. సహకార సంఘాలు కావచ్చు, లేకపోతే మండలాలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు. లేకపోతే కార్పొరేటర్ పదవి చూడండి ఎంత హంగామా జరుగుతుందో. అసలు ఈ పిచ్చి ఏమన్నా అర్థం ఉందా? ఎంత ఉన్మాదంలో ఇప్పటికీ బలం లేని చోట చాలా జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఇప్పుడు అసలు ఇది అంటే ఈ గ్లామర్, రాజకీయ గ్లామర్, దానికోసం ఇంత వెంపర్లాట ఏంటి? అర్ధరాత్రి క్యూలో నుంచోటువంటి పార్టీలు ఏమైనా ముంగరిని వీళ్ళంతా నుంచోవడం ఏంటి? ఆ సీటు రాకపోతే హతాశలైపోవటం ఏంటి? సీటు వస్తే పెద్ద ఏను వెక్కినట్టు సంబారేలు ఏమిటి? ఆ పదవి వస్తే పెద్ద స్వర్గంలోకి వెళ్ళినట్టు ఏమిటి? పదవి లేకపోతే నరకంలో ఉన్నట్టు ఏమిటి? ఇది ఈ పార్టీ ఆ పార్టీ దూరపోకండి. మనం ఒక భయంకరమైన రాజకీయ సంక్షోభమే కాదు ఉన్మాదంలో ఉన్నాం. ఈ ఉన్మాదంలో పార్టీలే కాదు సమాజం, పత్రికలు పూర్తిగా చిక్కుకున్నాయి. దాని నుంచి బయటపడాలి. దానిలో ఒక భాగం ప్రత్యక్ష ఎన్నికలు, మరో భాగం స్థానిక ప్రభుత్వాలకు పూర్తి అధికారాల బాధ్యతలు. తప్పు జరిగితే ఎవరు చేసినా కూడా వెంటనే జైల్లో పెట్టి ఆస్తులు మొత్తం జప్తు చేసే ఏర్పాట్లు. ఈ 3 చేస్తే కొంత ఈ తెక్క తగ్గుతుంది, ఉన్మాదం తగ్గుతుంది. కొంత మళ్ళీ ఈ రాజకీయాన్ని, ప్రజాజీవనాన్ని కొంచెం పద్ధతి ప్రజల కోసం, పన్నుల సద్వినియోగం చేయడం కోసం అన్న భావన వస్తుంది. అప్పటిదాకా ఇది రాజుల మధ్య పోరాటంలాగా, రాచరికాల మధ్య పోరాటంలాగా, రాజ్యాల మధ్య పోరాటంలాగా తయారైపోతుంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాల మధ్య పోరాటంగా మార్చేశారు. చివరికి కేసుని తిరిగి ఆ దశకు తీసుకెళ్లారంటారు. ఖచ్చితంగా ఇందులో ఎవరు తప్పు, ఎవరు నైతిక బాధ్యత వహించాలని ఒక రకమైన ఎవరు తప్పు కడుపు చుచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది. దీనిలోకి నానవత్తో మీరు ఎవరిని తిట్టించాల్సిన అవసరం లేదు. దీనిలో సాంప్రదాయ పార్టీల్లో తప్పు చేయని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిస్సిగ్గుగా చేస్తున్నారు. ఎక్కడో దగ్గర మొదలు కావాలి కదా.
ఈ కేసులో ఇక్కడ వీళ్ళు మొదలెడితే ఆ కేసులో ఇంకొకటి మొదలెట్టారు. ఇక కాబట్టి దానిలోకి మనం వెళ్ళదు, అది అనవసరం. ఇవాళ ఇలాంటి వివాదాల్లో దీని నుంచి బయటపడడం ఎట్లా, కనీసం సాక్ష్యాలను చోట శిక్ష వేయడం ఎట్లా, కనీసం జవాబుదారితనం ఉందని వ్యవస్థ నమ్మకాన్ని కలిగించడం ఎట్లా, అది ఆలోచించాలి తప్ప పొలన్న తప్ప అంటే దానికి అంత అందరినీ గాటగట్టి పాతి పెట్టాలి. ఆ రకంగా చూస్తే అది ఉపయోగం లేదు. మీడియాలో పెద్ద వర్గీకరణ జరిగింది మొత్తం మీదకి. మీరు మొదటగా అన్నట్టే ఈ కేసు ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున మీడియాలో వర్గీకరణ జరిగింది. అసలు కొన్ని ఛానల్స్లో ఈ అంశాన్ని పెద్ద ప్రాధాన్యత అంశంగా తీసుకోకపోవడం, కొన్ని మీడియాలు ఇది కాదు వేరొక అంశం ఉంది, అసలు రెండు రాష్ట్రాల మధ్య ఒక వివాదంగా సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఇవి కూడా కొన్ని పావులుగా మారటం తదితర అంశాలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకర ధోరణి. నేను చాలా గుండెలో బాధతో చెప్తున్నాను. కనీసం మీడియా సమాజంలో ఆలోచించే వ్యక్తులు ఈ కులము, మతము, ప్రాంతము అవి ఎంతో కొంత మనుషులు ప్రభావితం చేస్తాయి. మనం ఎవరో మహాత్ములు కాదు, మహాత్ములకు కూడా ఎంతో కొంత అంటగడతారు, నేను కాదంటలే. కానీ దానికి అతీతంగా ప్రజాజీవనానికి సంబంధించిన విషయంలో దానికి అతీతంగా సాక్ష్యాలు, తర్కము, ప్రజా సంక్షేమము వీటి ఆధారంగా నిర్ణయాలు చేసి ప్రజలకి వాస్తవాలు చెప్పేటువంటి స్థాయి గల వాళ్ళు వేలాది మంది ఒక సమాజంలో లేకపోతే, పత్రికల్లో కావచ్చు, పౌర సమాజంలో కావచ్చు, రాజకీయంలో కనీసం కొందరన్నా కావచ్చు, లేకపోతే ఆ సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఈవేళ మీడియాలోనూ ఈ పౌర సమాజంలో కూడా తెలుగునాట కులము, ప్రాంతము, పార్టీ ఈ మూడు కూడా మతానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈవేళ మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు పూర్తిగా ఈ ప్రాంతం అది, ఆ ప్రాంతం ఇది, ఈ పార్టీకి అది, ఆ పార్టీకి అది, ఈ కులానికి అది, ఆ కులానికి ఈ కులానికి అది. ఒక్కో పార్టీ ఒక్కో కులానికి, కమ్మవాళ్ళు ఇటైతే, రెడ్లు ఇటైతే, మరొకళ్ళు ఇటైతే, ఈ రకంగా పూర్తిగా ఆపాదించేసి ఒక మనిషి ఒక మాట మాట్లాడాడంటే వీడి కులం ఏంటి, వీడి ప్రాంతం ఏంటి, దాన్ని బట్టి ఆ మాట నిర్ణయం చేసేయచ్చు మనం. ఇక వాస్తవాలు అక్కర్లా నాకు. ఏ ఇష్యూ అయినా సరే వాస్తవాలతో సంబంధం లేకుండా, తర్కము, ప్రజా సంక్షేమ సంబంధం లేకుండా వాడి కులాన్ని బట్టి, వాడి ప్రాంతాన్ని బట్టి మీరు నిర్ధారణకు వచ్చే పరిస్థితి వచ్చింది చెప్పంటే మనం చాలా తీవ్రమైన ఉన్మాదాలను చిక్కున్నాం అన్నమాట. ప్రజల్లో ఆవేశాలు తగ్గించి అరే నీ పిల్లల బతుకు ఆలోచించాలా అని చెప్పాల్సిన వాళ్ళే ఈ ఊబిలో కూరుకుపోయారన్నమాట. ఇవాళ సామాన్యుడికి కావాల్సింది మరి పిల్లలకి ఏమైనా ఒంట్లో బాగోకపోయినట్టయితే మంచి డాక్టరు నాకు వైద్యం చేయాలనే కానీ వాడు తెలంగాణ వాడో, ఆంధ్ర వాడో, కమ్మవాడో, రెడ్డ, కాపు అదిగా జనానికి కావాల్సింది. అలాంటి జనానికి చెప్పవలసిన వీళ్ళే అరే నువ్వు నీ మంచి చూడబాకు, వాడు కమ్మో, కాపో, రెడ్డో చూడు, ఆంధ్ర, తెలంగాణ చూడు, దాన్ని బట్టి నిర్ణయం చేయని చెప్పి మనం చెప్తుంటే ఇది నాయకత్వం అవుతుందా? ఇది పత్రికలు అవుతాయా? పత్రికలు అనొచ్చు ఇదేంటండి మేము కూడా సమాజంలో భాగం కదా, వాళ్ళ ఉన్మాదం మాకు కూడా వస్తుంది, అయితే మీకు ఎందుకు ఇంకైతే మీరు ఎక్స్ట్రా క్రెడిట్ క్లెయిమ్ చెప్పకండి. రాజ్యాంగ హక్కులు, దేశం కోసం ఉన్నాము ఇవి కబుర్లు చెప్పకండి. అయితే ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్రము, ప్రజాస్వామ్యం ఈ మాటలు ఎందుకు గొంగూర ఎయిట్ రాయబోకండి. మేము కూడా దొంగలమే అందరితో పాటు ఉన్నాం అయ్యా, మా చేతనైతే అమ్ముకుంటే లేదా లేదని చెప్పండి. డ్రామాలు ఎందుకు మళ్ళీ? కాబట్టి దీనిలో అందరూ ఈ పాపంలో భాగస్వాములు అయ్యారు. సార్ ఇప్పటికీ అర్థం కాని విషయం, ఇంత జరిగినా కనీసం డబ్బుతో దొరికిన ఎమ్మెల్యేని కనీసం సస్పెండ్ కూడా చేయడానికి ముందుకు రాకపోవడం, ఆ దిశగా ఆ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు ఆలోచన చేయకపోవడం, ఇది ఎట్లా మనం చూద్దాం. ఇప్పుడు దానికి నేను చెప్పాల్సినది స్పష్టమైన ప్రకటన మీరు చెప్పిన అంశాలతో సహా నేను చేశాను. మళ్ళీ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఒకసారి ఒక మాట ఆలోచించి అన్న తర్వాత దానికి కట్టుబడి ఉండే మనిషిని నేను. వెనక్కి వెళ్ళక్కలేదు, ముందు వెళ్ళక్కలేదు, రోజు దాన్ని పెంచి పడనక్కలేదు. ఎందుకంటే రాజకీయంగా నేను విమర్శలు చేయడం ఎవరి మీద, వ్యవస్థను మార్చడం కోసం ఏం జరగాలని చెప్పన్నది కనీసం కొంతమంది అయినా కూడా సాధన కోసం ఈ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో లోక్సత్తా ఏ మాట చెప్పినా గొంతు ఒప్పుతుంది. కాబట్టి దానికి కట్టుబడిన అంతకుమించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే దానికి ఎవరికి వారు చెప్పాలి, ఏ పార్టీ వారైనా కూడా. వ్యవహారంలో కేంద్ర పాత్ర ఏదైనా ఉందంటారా? ఉంటే ఎంతవరకు ఉంది? నేరం వరకు నా దృష్టిలో సిబిఐకి తీసుకోవటం అవసరం. ఆ సంకేతాన్ని, ఎందుకంటే చట్టపరంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇస్తేనే కేంద్రానికి వెళుతుంది. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కేంద్రానికి ఈ దేశంలో ఈ నేర పరిశోధన సొంతంగా చేసే అధికారం లేదు. సిబిఐకి ఉన్న అధికారం కూడా రాష్ట్రాలు స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్న అధికారాన్ని బదిలీ చేసినాయి అవినీతి విషయంలో. అంతే తప్ప ఏ నేరం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సొంతంగా అధికారం లేదు. అలా లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలి. కానీ కేంద్రం ఆ సంకేతాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇవ్వాలి. ప్రత్యక్షంగా అక్కడ హోంమంత్రి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడడం కావచ్చు, గవర్నర్ ద్వారా సంకేతాన్ని ఇవ్వడం కావచ్చు, పబ్లిక్గా ప్రజల్ని కూడా తయారు చేసి ఇది రాష్ట్రాల మధ్య ఒక సంకుల సమరంగా ఉండడం మంచిది కాదు, కాబట్టి దీన్ని జాతీయ స్థాయిలోనే చేస్తే బాగుంటుంది, కాబట్టి మీరంతా సిద్ధమైతే మేము సిద్ధమైన సంకేతాన్ని వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇది రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుకు రాకుండా పూర్తిగా చట్టపరంగా చేయడానికి వీలుగా కేంద్రానికి సిబిఐ ద్వారా బదిలీ చేయడం అవసరం. సరే, ఇంకోటి ఇక్కడ న్యాయ వ్యవస్థ తాలూకు పనితీరు, లేకపోతే నేరం జరిగిన తర్వాత పోలీసుల పరిశోధన, ఈ రెండు అంశాలు పక్కన పెడితే ఒక శాసనసభకి ఏదైనా సంబంధం ఉంటుందా? ఒక ఎమ్మెల్యే ఇలా తప్పు చేసినప్పుడు బయట ఇలా ఒక ఎన్నికల్లో అక్రమాలకు సభకి అధికారం ఉన్నది.
ఆ అధికారం సభ వినియోగిస్తున్నదని సభ ఇష్టం. శ్రీమతి ఇందిరాగాంధీ ఈ మారుతి కుంభకోణం విషయం అప్పుడు పార్లమెంటరీ కమిటీ ఆవిడ అధికారులను ఉచ్చస్థితిలో ఉండగా ప్రధానమంత్రిగా ఉండగా దాని మీద పార్లమెంటరీ కమిటీ విచారణ చేస్తుంటే ఆవిడ ఆ కమిటీ ముందు వాంగ్మూలం ఇస్తూ ఆమె అసత్యమైనటువంటి అయితే అవాస్తవమైనటువంటి మాటలు చెప్పారని తర్వాత పార్లమెంటరీ ప్రివిలేజెస్ కమిటీ నిర్ధారించింది. అప్పటికి ఆవిడ పదవి పోయింది. తర్వాత పార్లమెంట్ వచ్చింది. ఆమె చిక్కమగళూరు నుంచి ఎప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనారు. అక్కడ రాయబరేలి నుంచి ఓడిపోయిన తర్వాత అప్పుడు పార్లమెంట్ నిర్ణయం తీసుకున్నది. ఆమె సభా గౌరవాన్ని కించపరిచారు కాబట్టి, ఆవిడ ప్రవర్తన సభా గౌరవాన్ని మంటగలిపింది కాబట్టి ఆమెని సభ్యత్వం నుంచి దూరం చేయాలని సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. ఒక మాజీ ప్రధానమంత్రికి, ఒక మహానాయకురాలకే అలాంటి శిక్ష పడింది. అలాగే గత పార్లమెంట్లో 2009 నుంచి 14 పార్లమెంట్లో మీకు గుర్తుండే ఉంటుంది, సోమనాథ్ చటర్జీ గారు సరే వీటితో పోలిస్తే చాలా చిన్నవి 10,000, 50,000, 20,000 ప్రశ్నల కోసం వాటి కోసం తీసుకున్నారని చెప్పని వస్తే సంఖ్య నాకు గుర్తులేదు. అన్ని న్యూక్లియర్ డీల్కి సంబంధించి టేబుల్ మీద ఏకంగా పెద్ద ఎత్తున నోట్ల కట్ల పరిచిన కేసు కూడా ఉంది. నేను చెప్పేది సోమనాథ్ చటర్జీ గారు పట్టుబట్టి ఒక 17-18 మంది ఎంపీలని పదవుల నుంచి తీసేశారు. కాబట్టి ఆ అధికారం సభకి పూర్తిగా ఉంది. సభా గౌరవాన్ని మంటగలిపారు. సభ్యుడి ప్రవర్తన సభని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కించపరిచేదిగా ఉందని చెప్పన్న విషయంలో పూర్తిగా నిర్ణయం చేసుకునేటువంటి అధికారం సభకున్నది. మరి ఆ సభ నిర్ణయం తీసుకుంటే సభ నిర్ణయించుకోవాలి. ఇది జేపీ గారితో ఇంటర్వ్యూ.